కేసీఆర్ వచ్చినాకనే అంతే మార్కెట్లు అనేది ఏర్పడు. అప్పుడు దళాలు కోసిరు. ఇప్పుడు మేము వడ్లు వండించి చేస్తే ఇక్కడ దళాలీలు జోక్కపోతారు. 2 నెలలకు 3 నెలలకు పెట్టుబడి ముట్టించుకోవాలి. మిత్తి అసలు దబ్బంగా అని తేల్తిచ్చేది మాకు. అటువంటిది కేసీఆర్ వచ్చినాక రైతు వేదిక చేసిండు. రైతు వేదిక చేసి మార్కెట్లు ఏర్పాటు చేసిండు. ఈ దళాలన్నీ బంద్ చేసిండు. ఏదైనా దళాలు చేస్తే జోక్కపోతే దొరకబడి కేసు చేస్తామని చెప్పి బెదిరించిండు, ఆఫ్ చేసిండు. మొత్తం గవర్నమెంట్ కొనేటట్టు చేసిండు. గవర్నమెంట్ కొన్నాడు. ఆడు జోకినాక 3 రోజులు పైసలు పడ్డాయి కేసీఆర్ ప్రభుత్వంలో. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచిగా లేదు. రైతుకు తిప్పలే ఉంది, జనాలకు తిప్పలే ఉన్నాయి. పింఛన్లు ఓసారి ఇచ్చిండు, ఓసారి వేసిండు. కేసీఆర్ ఏమో రైతుల కోసం ఆలోచించి రైతు బంధు, రైతు బీమా ఇలాంటి పథకాలు పెట్టిండు. రేవంత్ రెడ్డి ఏమైనా పథకాలు పెట్టిండు? పెట్టలే, ఏం పథకాలు లేవు. రైతుకి ఏం పెట్టలే. రైతుకు పథకాలు అనే ముచ్చటలేదు. ఆ పాపం కేసీఆర్ సల్లగుండా వాడిని కడుపు సల్లగుండా వాడు ఏదో పోరాడిండు. అప్పుడు తెలంగాణ అని పోరాడితే యూత్ పోరాగాలని తెగబడరు. ఈ యూత్ పోరాగాలు ఎగబడి వాడు కాలి సచ్చుడు, వాడు కిరాసనలు పోసుకుంటే ఒక్క కేసీఆర్ ఎగబడితేనే రాలే. మళ్ళీ యూత్ పిల్లగాళ్ళని తెగబడి పానాలు తీసుకుంటేనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినందుకు చేసిండు మంచిగానే. 10 ఏళ్ళు పరిపాలనించిండు. రైతులు మంచిగానే సమాధానాలు. ఏదే రైతుకైతే ఫోన్ చేస్తే మందు బస్తాలు అటలేసి ఇంటికి వచ్చేది. ఇప్పుడు రైతు వ్యవసాయం విడిచిపెట్టుకొని అక్కడ బ్యాంక్ కాడ పోయి ఆ మందు బస్తాల దుకాణం కాడ లైన్లు కట్టాలి.